హలో పిల్లలు, బాగున్నారా? దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు మనం మరొక లెసన్ వినబోతున్నాం. ఈ లెసన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది నిజంగా జరిగిన అంటే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్, ఒక నిజ సంఘటన. అయితే పిల్లలు, ఇది ఎప్పుడు జరిగింది మరి? ఇప్పుడు ప్రస్తుతం మనం 21st సెంచరీలో ఉన్నాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 15th సెంచరీలో జరిగింది. ఎక్కడ జరిగింది? జర్మనీలో న్యూరెంబర్గ్ అనే ఒక టౌన్ ఉంది. న్యూరెంబర్గ్ అనే టౌన్కి దగ్గర ఉండే ఒక చిన్న విలేజ్లో జరిగింది. అయితే పిల్లలు, ఇది ఒక ఫ్యామిలీలో జరిగింది. ఫ్యామిలీ అనగానే ఎవరుంటారు? మమ్మీ, డాడీ, అంతేకాకుండా పిల్లలు ఉంటారు. అయితే మన ఫ్యామిలీస్లో, మీ ఫ్యామిలీస్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, లేక నలుగురు. మా ఇంట్లో అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 6 పిల్లలు. మరి అంతకన్నా ఎక్కువ మంది పిల్లలైతే పోనీ 9 మెంబర్స్ అనుకుందాం. ఓకేనా? అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరు ఇప్పుడే వెంటనే నేను చూపిస్తున్న పిక్చర్లో కౌంట్ చేసి నాకు వెంటనే చాట్ బాక్స్లో టైప్ చేయాలి. ఓకేనా? ఏంటంటే మాకు ఎట్లా తెలుస్తుంది అంటున్నారా? పిక్చర్ మీ ముందుకు రాబోతా ఉంది. ఆ పిక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో మమ్మీ, డాడీ ఉంటారు, చుట్టూతో పిల్లలు ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మమ్మీ, డాడీ కాకుండా ఎంతమంది పిల్లలు ఆ ఫ్యామిలీలో ఉన్నారో మీరు కౌంట్ చేసి ఇప్పుడే చాట్ బాక్స్ మీద టైప్ చేయాలి. అయితే పిల్లలు, ఎస్, రైట్, ఓకే. అయితే ఆ ఫ్యామిలీలో ఒక ఇద్దరు మాత్రం ఒకేలాగా ఉన్నారు. మీరు గమనించారో లేదు? సేమ్ కలర్, ఇద్దరు మాత్రమే సేమ్ కలర్ ఉన్నారు. మరొకసారి చూస్తారా ఆ పిక్చర్ని? షాల్ వి గో ఫర్ దట్? ఓకే ఓకే, చూడండి, ఇద్దరు మాత్రం ఒకేలా ఉన్నారు. ఆ కలర్ ఏంటో చెప్పండి. ఆ కలర్ ఏంటో మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇద్దరు మాత్రం సేమ్గా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఇంకా వేరే వేరే కలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ సేమ్ కలర్ ఇద్దరే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ కలర్ ఏంటో మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, సరే. ఆ కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్. ట్విన్స్ అంటే ఏంటి? ఒకేలాగా ఉంటారు, ఒక్కళ్ళే అన్నట్టుగా ఉంటారు. ముఖము, కళ్ళు, చెవులు, చూపులు, ముక్కు, నోరు, కలరు, హెయిర్, ఫేస్, షేప్ అంతా ఒకేలా ఉంటారు. ఎందుకని? ఒకేసారి పుట్టారు. ఒకేసారి పుట్టిన వాళ్ళని ట్విన్స్ అంటారు కదా, కవలలు అంటారు, అంటే ట్విన్స్. అయితే ఈ ఫ్యామిలీలో ట్విన్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళని మనం ట్విన్ బ్రదర్స్ అని పిలవబోతున్నాం. ఓకేనా? ఆ ట్విన్ బ్రదర్స్ నేమ్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చదవబోతున్నా, వినండి. ఆ ట్విన్ బ్రదర్స్ నేమ్స్ ఏంటంటే, ఒకళ్ళ పేరు ఆల్బ్రెక్ట్, ఇంకొకరి పేరు ఆల్బర్ట్. ఓకే, ఆల్బ్రెక్ట్, ఆల్బర్ట్. అయితే ఈ అబ్బాయిల గురించే ఈ స్టోరీ అంతా కాబట్టి నేను ఆల్బ్రెక్ట్, ఆల్బర్ట్ అని అంటూ ఉన్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ కలగకుండా నేను ఒక చిన్న పని చేశాను. ఆల్బ్రెక్ట్ని ఏ అని పిలుద్దాం, ఆల్బర్ట్ని బి అని పిలుద్దాం. ఓకే పిల్లలు? రైట్. సో ఆల్బ్రెక్ట్ ఈజ్ ఏ, ఆల్బర్ట్ ఈజ్ బి. ఏ అండ్ బి వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్, ఒకేసారి పుట్టిన కవల పిల్లలు లేక కవలలు అని పిలుస్తారు. అయితే ఆ కుటుంబంలో 18 చిల్డ్రన్ ఉన్నారు. మై గాడ్, 18 చిల్డ్రన్ ప్లస్ మమ్మీ డాడీ. సో ఆ ఫ్యామిలీలో టోటల్ మెంబర్స్ 20, అంటే ఒక చిన్న హాస్టల్ అనుకోవాలి.
అయితే ఈ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఫాదర్ ఏం చేసేవాళ్ళు, అంతమంది పిల్లలకి భోజనం పెట్టడానికి, పడుకోవడానికి బెడ్లు అరేంజ్ చేయడానికి, వాళ్ళందరికీ సబ్బులు, స్నానాలకి పాలు, మరి కూరగాయలు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఆ ఫ్యామిలీలో ఫాదర్కి చాలా పెద్ద ఉద్యోగం ఉండాలి కదా. కానీ ఆ ఫాదరు చాలా చిన్న పని, ఉద్యోగం కూడా కాదది, ఒక చిన్న వృత్తి. ఏంటంటే ఆ వృత్తి గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ ఏంటబ్బా? అవును, గోల్డ్తో ఆర్నమెంట్స్, గోల్డ్తో ఆర్నమెంట్స్ అంటే ఆర్టికల్స్, గోల్డ్తో ఆర్టికల్స్ తయారు చేసే వాళ్ళని గోల్డ్ స్మిత్ అంటే. అంటే గోల్డ్ అన్నది కాదు, అతను కేవలం పని చేస్తాడంతే, కేవలం డిజైన్ చేస్తాడు గోల్డ్ని, అంతేకాని గోల్డ్ అయింది కాదు. సో గోల్డ్ స్మిత్ కాబట్టి చాలా తక్కువ డబ్బులు సంపాదించగలిగేవాడు. అందుకని ఏం చేసేవాడంటే చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చాలా చేస్తూ రోజులో 24 అవర్స్లో 20 అవర్స్ పనిచేసి 4 అవర్సే నిద్రపోయేవాడు. ఆ ఫ్యామిలీలో మమ్మీ ఇంకా చెప్పలేం, ఆ 4 అవర్స్ కూడా నిద్రపోయేది కాదు. ఎందుకంటే కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, ఇంకెప్పుడు పనే. సో ఆ మమ్మీ కూడా ఎప్పుడు బిజీగా ఉండేది. పిల్లలు ఏ క్లాసు చదువుతున్నారో కూడా వాళ్ళకి గుర్తుండేది కాదు, ఏ స్కూల్కి వెళ్తున్నారో కూడా వాళ్ళకి పేరు సరిగ్గా గుర్తుండేది కాదు. సో అలా సాగిపోతూ ఉన్నాయి రోజులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ట్విన్ బ్రదర్స్, ఆ ఫ్యామిలీలో పుట్టిన ఈ ట్విన్ బాయ్స్ ఏ అండ్ బి, వాళ్ళిద్దరికి చాలా చిన్న వయసులోనే, ఒక 13 ఇయర్స్ ఏజ్లోనే వాళ్ళకి చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అనుకున్నారు డాడీ మనల్ని చదివించలేరు, ఎందుకంటే డాడీ దగ్గర తగినంత డబ్బు లేదు. మనం స్కూల్కి వెళ్ళి చదువుకున్నా చాలా స్టడీస్ చేయగా చేయగా ఎప్పుడుకో మనకి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మన సంపాదన స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. సో మనకి దేంట్లో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని, ఆ ఇంట్రెస్ట్ని ఇంప్రూవ్ చేసుకొని మన కెరియర్ అంటే మన ఫ్యూచర్ బిల్డ్ చేసుకుందాము అనుకున్నాను. అనుకొని ఏం చేశారంటే ఒకరోజు సండే, ఇలానే సండే చర్చ్కి వెళ్ళారు. చర్చ్కి వెళ్ళి చర్చ్లో బాగా మనసంతా విప్పి ప్రార్థన చేశారు. యేసయ్యా, మేమిద్దరం మాకున్న టాలెంట్ని బేస్ చేసుకొని, మీరు మాకు పుట్టుకతోనే ఇచ్చిన టాలెంట్ ఉంది చూసారా, ఏంటో టాలెంట్? ఆర్ట్. మా ఇద్దరికి మీరు ఇచ్చిన ఆ ఆర్ట్ అనే టాలెంట్తో మేము మా భవిష్యత్తుని, మా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం. యేసయ్యా, మీరే సహాయం చేయండి అని చర్చిలో బాగా ప్రార్థన చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత సో మరి ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు వెళ్ళాలి దేనికి? ఆర్ట్ అకాడమీకి. ఎందుకని? ఇద్దరికి ఆర్టిస్ట్లు అవ్వాలి అనే తీవ్రమైన కోరిక ఉంది. ఇద్దరు కూడా పుట్టిన దగ్గర నుంచి ఆర్ట్లో మంచి టాలెంటెడ్, దే ఆర్ వెరీ గుడ్ అట్ ఆర్ట్. వాళ్ళకి ఇష్టమైంది అదే, వాళ్ళకు ఉన్న టాలెంట్ కూడా దానిలోనే. సో ఇద్దరు ఆర్టిస్ట్లు అవ్వాలనుకుంటున్నారు, బోత్ ఆఫ్ దెమ్. మరి ఇద్దరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే ఇద్దరు ఆర్ట్ అకాడమీకి వెళ్ళి ఆర్ట్ కాలేజీలో చదువుకుంటే ఫీజు ఎవరు పే చేస్తారు? ఫీజు ఎవరు పే చేస్తారు? సో అందుకనే ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. ఏంటి అగ్రిమెంట్? ఏంటంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని కాయిన్ టాస్ చేద్దాం. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఎవరికి వస్తే వాళ్ళు
ఆర్ట్ అకాడమీకి వెళ్ళాలి. ఎవరికి టెయిల్ వస్తే వాళ్ళు పనికి వెళ్ళాలి. ఏం పని అంటే వాళ్ళ విలేజ్లో చుట్టూతా మైన్స్ ఉన్నాయి. అంటే గనులు, ఏం గనులు? బొగ్గు గనులు, కోల్ మైన్స్, బొగ్గు గనులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే ప్రతిరోజు పని దొరుకుద్ది. అక్కడికి వెళ్ళి పని చేయాలి. పని చేసి కష్టమైన నిష్ఠూరమైన పని చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఫీజుగా కట్టాలి. ఎక్కడ? ఆర్ట్ అకాడమీలో కట్టాలి. కాబట్టి ఇద్దరు ఆ విధంగా డిసైడ్ అయ్యారు, అగ్రిమెంట్కి వచ్చారు. ఏమనంటే ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళు ఆర్ట్ అకాడమీకి వెళ్ళాలి. ఎవరైతే టాస్ లూజ్ అవుతారో వాళ్ళు మైన్స్కి, అంటే బొగ్గు గనులకు వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించి ఫీజు పే చేయాలి. ఆ తర్వాత ఏంటి? ఈ ఆర్ట్ అకాడమీలో కోర్స్ 4 years. 4 years తర్వాత ఎవరైతే బొగ్గు గనులకు వెళ్ళి కష్టపడి పని చేశారో వాళ్ళేమో ఆర్ట్ అకాడమీకి వెళ్తారు. ఆర్ట్ అకాడమీలో ఆర్ట్ కోర్స్ టేకప్ చేసిన వాళ్ళేమో పని చేసి లేకపోతే ఆర్టలు గీసి డబ్బులు సంపాదించి ఫీజుగా కట్టాలి. సో అలా డిసైడ్ అయ్యి టాస్ వేశారు. చూడండి ఎట్లా టాస్ వేస్తున్నారు. టాస్ వేస్తే ఏ అంటే ఆల్బ్రెక్ట్ టాస్ విన్ అయ్యాడు. బి అంటే ఆల్బర్ట్ టాస్ లూజ్ అయ్యాడు. సో ఫస్ట్ 4 years ఆల్బ్రెక్ట్ ఆర్ట్ అకాడమీకి వెళ్ళి చక్కగా ఆర్ట్ కోర్స్ టేకప్ చేస్తాడు. 4 years అయిపోయిన తర్వాత ఆల్బర్ట్ అంటే బి ఆర్ట్ అకాడమీకి వెళ్తాడు. అప్పుడు ఏ బికి ఫీజు కడతాడు. సో ఆ విధంగా ఇద్దరు డిసైడ్ అయిపోయి టాస్ వేశారు. టాస్ వేస్తే ఆల్బ్రెక్ట్ అంటే ఏ వన్ ద టాస్. సో ఏ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆర్ట్ అకాడమీకి వెళ్ళిపోయాడు. బి ఎక్కడికి వెళ్ళాడు? బొగ్గు గనుల్లో పనిచేయడానికి, చాలా డేంజరస్ జాబ్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఏ ఆర్ట్ అకాడమీకి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా తన టాలెంట్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆర్ట్ అకాడమీలో చేరిన కొన్ని రోజులకే ఏ చాలా ఫేమస్ పర్సన్ అయిపోయాడు. అంటే ఒక సెన్సేషన్ అయిపోయాడు. దేనికంటే తన ప్రొఫెసర్స్ కన్నా చాలా మంచి ఆర్ట్ పీసెస్ డ్రా చేస్తున్నాడు. అతని ఆర్ట్ పీసెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సిల్వర్ అండ్ ఇంక్ స్కెచెస్, కాపర్ ఎంగ్రేవింగ్స్, వుడ్ కట్స్, ఆయిల్ ఆన్ క్యాన్వాస్, ఇంకా ఎన్నెన్నో వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్, కటింగ్స్ అండ్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. అండ్ సో ఆర్ట్ అకాడమీలో ఏ చాలా చక్కగా టేకప్ చేస్తూ ఉన్నాడు కోర్స్. చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అయితే బి మైన్స్కి వెళ్తున్నాడు. సో మైన్స్కి వెళ్ళే బి చాలా కష్టపడతా ఉన్నాడు. ఏంటి కష్టం? ఏంటంటే ఆ బొగ్గు గనుల్లో ఒక కొన్ని బాంబులు వేసి పెద్ద పెద్ద బ్లాక్స్ని లంప్స్గా పగలగొడతారు. బాంబు పేలంగానే పెద్ద పెద్ద బ్లాక్స్ ఆఫ్ కోల్, ఇంతింత లంప్స్ ఆఫ్ కోల్ అవుతాయి. ఆ ఇంతింత లంప్స్ ఆఫ్ కోల్ని వీళ్ళు ఏం చేయాలంటే, ఆ బొగ్గు గనుల్లోకి పనుకు వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే హ్యామర్ అంటే సుత్తి తీసుకొని చిన్న చిన్న రాళ్ళగా చిన్న చిన్న బొగ్గుగా పగలగొడుతూ ఉండాలి. పగలగొడుతూ ఉండగా పాపం చాలా చిన్నవాడు కదా, అందులోకి అలవాటు లేని పని అవ్వటంతో పాపం అది పగలగొడుతూ చిన్న చిన్న రాళ్ళగా పగలగొడుతూ ఉండే సమయంలో ఆ బొగ్గు మీద వేయవలసిన సుత్తి హ్యామర్ కొట్టవలసింది తన వేళ్ళ మీద కొట్టుకునేవాడు. పొరపాటున తన వేళ్ళ మీద కొట్టుకునేవాడు. పాపం చాలా నొప్పితో బాధపడేవాడు.
ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా అన్నం కూడా తినలేకపోయేవాడు. అలా కొడుతూ పొరపాటున ఆ పెద్ద బ్లాక్ మీద కొట్టబోతూ తన వేళ్ళ మీద తగిలేది. అలాగా వేళ్ళ మీద తగులుతూ 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 పాపం నొప్పితో చాలా బాధపడుతూ చర్మం అంతా ఇట్లా లేచిపోతూ చాలా సఫర్ అయ్యేవాడు. అంతేకాకుండా ఆ బొగ్గు గనుల్లో గాలి అంటే ఎయిర్లో డస్ట్ ఉండేది. సో ఆ డస్ట్ ఎయిర్ పీలుస్తూ 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 బాడీలో హెల్త్ అంతా దెబ్బతినేసినాడు, ఆరోగ్యం అంతా పాడైపోయింది. అయినా కానీ 1 year కష్టపడ్డాడు. అలానే వచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టి ఆల్బ్రెక్ట్కి అంటే ఏకి ఆర్ట్ అకాడమీలో ఫీజు కడుతూ ఉండేవాడు. సెకండ్ ఇయర్ కూడా అట్లానే ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి వేళ్ళన్నీ నలిగిపోతున్నా, వేళ్ళలో ఉన్న చిన్న చిన్న డెలికేట్ స్మాల్ బోన్స్ నలిగిపోతూ ఉన్నా కానీ అలానే కష్టపడి కొడుతూ ఉండేవాడు. రాళ్ళు ఆ బొగ్గుల్ని కొట్టి 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 ఇంటికి అలసి వచ్చి అలానే పడుకుని నిద్రపోయేవాడు. వాళ్ళ అమ్మకి అన్నం తిన్నామా అని అడగటానికి కూడా సమయం ఉండేది కాదు. పాపం చూసారా పిల్లలు ఎంత కష్టపడుతున్నాడు. సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, థర్డ్ ఇయర్లోకి వచ్చాడు. థర్డ్ ఇయర్ కూడా పాపం చాలా కష్టంగా అయినా కానీ ఇష్టంగా పనికి వెళ్తున్నాడు. పని చాలా కష్టంగా ఉంది కానీ ఇష్టంగా చేస్తున్నాడు. ఎందుకని? ఏకి ఆర్ట్ అకాడమీలో ఫీజు కడతానని మాట ఇచ్చాడు కాబట్టి మాటను వెనక్కి తీసుకోవడం తనకి ఇష్టం లేదు. కష్టమైనా కానీ, బాధ అయినా కానీ, వేదన అయినా కానీ, పెయిన్ అయినా కానీ మరి తను ఒక్కరోజు కూడా పనికి సెలవు పెట్టేవాడు కాదు. ఎందుకంటే పనికి సెలవు పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఆర్ట్ అకాడమీలో ఫీజు ఎలా కడతాడు? సరే, థర్డ్ ఇయర్లో కండిషన్ చాలా ఆరోగ్యం బాగా క్షీణించిపోతా ఉంది. అయినా కానీ ఏమైందో మీకు చెప్పనా? ఈ ఫింగర్స్లో ఉండే బోన్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి. అలా కొట్టేటప్పుడు ఇలా కొట్టేటప్పుడు అలా కొట్టేటప్పుడు ఇలా కొట్టేటప్పుడు అలా 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 ఆ 3 years టైంలో ఈ డెలికేట్ జాయింట్స్ అన్నీ, ఈ బోన్స్ అన్నీ స్మాష్ అయిపోయి గ్రిప్లెస్ అయిపోయినాయి. పెయిన్స్ ఒక పక్కన అక్కడ ఉండే డస్ట్, ఎయిర్లో ఉండే డస్ట్ పీల్చుకొని న్యూమోనియా అంటే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయటం లేదు, గాలి పీల్చుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంట్లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు. తన బ్రదర్కి ఫోన్ చేసి నేను చేయలేకపోతున్నాను రా, ఐఎమ్ సారీ రా అని ఒక్క మాట కూడా అనలేదు. చాలా కష్టమైనా కానీ ఇష్టంగా పనిచేసేవాడు. అలా పనిచేస్తూ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. మై గాడ్, ఇంకా 1 year ఈజ్ లెఫ్ట్. ఈ 1 year ఎలాగ చేయాలి పని? నో, నేను నా బ్రదర్కి మాట ఇచ్చాను. కష్టమైన నష్టమైన నేను ఈ 4th year కూడా ఎట్లాగైనా సరే నేను కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి ఫీజు కట్టాల్సిందే అని తను చాలా పట్టుదలతో వెళ్తూనే ఉన్నాడు కోల్ మైన్స్కి, అంటే బొగ్గు గనులకి. మరి ఆర్ట్ అకాడమీలో తను కూడా చాలా కష్టపడి తన ప్రొఫెసర్స్ కన్నా బాగా ఆర్ట్ పీసెస్ తయారు చేస్తూ ఆల్రెడీ కమిషన్ మీద వర్క్స్ కూడా చేస్తూ ఉన్నాడు, ఆర్ట్ వర్క్స్. అయితే పిల్లలు మరి చూడండి, బీకి ఏ మీద ఎంత ప్రేమ అంటే ఎప్పుడు వాళ్ళ మమ్మీ డాడీకి కంప్లైంట్ ఇవ్వడం కానీ, అబ్బా నేను చేయలేనమ్మా అని అనడం కానీ, లేకపోతే తన బాధని వ్యక్తం చేయడం కానీ చేయలేదు. పిల్లలు చాలా ఇష్టంగా కష్టాన్నంతా ఎదుర్కొంటా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆ బొగ్గు గన్నుల్లో పనిచేసేటప్పుడు ఆ గాలి పీల్చుకొని ఆ దగ్గుతూ ఉంటే తెంపు లేకుండా దగ్గి రక్తం వచ్చేసేది గొంతులో నుంచి, అంతగా దగ్గేవాడు. అయితే ఆ చుట్టూతో ఉన్న పెద్దవాళ్ళు
ఎందుకయ్యా నీకు చిన్న వయసులో ఇంత బాధ, ఎందుకయ్యా, ఇంటికి వెళ్ళిపోవయ్యా అనేవాడు. అయితే అనేవాడు, నో నో నో, నేను నా అన్నకి మాట ఇచ్చాను, నేను నా బ్రదర్కి మాట ఇచ్చాను, నేను కష్టమైనా తప్పకుండా చేస్తాను, ఎందుకంటే ఐ లవ్ మై బ్రదర్ అని చెప్పేవాడు. ఇదేంటయ్యా ఇంత చిన్న వయసులో నీ బ్రదర్ ఏంటి, నీ లవ్ ఏంటి అని వాళ్ళందరూ నవ్వేవాడు. అయినా కానీ ఎప్పుడు వెనుదిరిగి చూడలేదు. 4th ఇయర్లో అయితే ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు వచ్చేసినాయి అంత చిన్న వయసులో. ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అన్నీ కూడా వాచిపోయి నొప్పులు రావడం మొదలైంది. అయినా కానీ పిల్లలు 4th ఇయర్ ఎండ్ అయ్యే వరకు కూడా ఆల్బర్ట్ ఒక్క రోజు కూడా మనసులో సనుక్కోవడం కానీ, గొనుక్కోవడం కానీ, బాధపడటం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ, రిస్క్గా ఫీల్ అవ్వడం కానీ చేయనే లేదు. చాలా ఇష్టంగా చేశాడు, ఎందుకంటే వాళ్ళ బ్రదర్కి మాట ఇచ్చాడు. ఆ మాటని తప్పడం తనకి ఇష్టం లేదు. అంతేకాకుండా వాళ్ళ బ్రదర్ అంటే తనకి చాలా ఇష్టం. తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. చూసారా పిల్లలు, 13 years బాయ్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా లంగ్స్లో నుంచి నా నోటముట రక్తం వచ్చినా పర్వాలేదు, నా బాడీలో ఆ ఆర్థరైటిస్ అనే ఆ కీళ్ళవాతం వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం నా బ్రదర్కి ఆర్ట్ అకాడమీకి నేను ఫీజు కట్టి సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి అలానే 4th ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టుకొని, సెలవు పెడితే జీతం ఇవ్వకపోతే ఫీజు ఎలా కడతాను అనేసి పాపం అయినా కానీ పాపం కాకుండా ఇష్టంగా కష్టపడి పనిచేశాడు. అయితే ఆ చుట్టూతో ఉన్నవాళ్ళు, ఆ బొగ్గు గనిలో పనిచేస్తున్న పెద్దలు అనేవాళ్ళు, ఎందుకయ్యా నీ బ్రదర్ అంటే నీకు అంత ప్రేమ? ఎస్, నా బ్రదర్ని నా దేవుడిచ్చాడు కాబట్టి నాకు నా బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ హిమ్ అని చెప్పేవాడు. ఆ విధంగా మొత్తానికి 4 years కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు. ఏమైందో తెలుసా? ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ విధంగా కలిసి తినడం అనేది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఆ ఫ్యామిలీలో. అందుకనే ఆర్ట్ అకాడమీ నుంచి సక్సెస్ఫుల్గా A1 స్టూడెంట్గా A1 గ్రేడ్తో ఇంటికి వచ్చాడు. కాబట్టి కుటుంబం అంతా కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి భోజనం చేయాలి అనేసి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. సో ఫ్యామిలీ అంతా బయట కూర్చున్నారు. 20 members కూర్చున్నారు, 18+2 కూర్చున్నారు. కూర్చొని మరి చక్కగా పాటలు పాడారు, దేవుని స్తుతించారు, దేవునికి థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేద్దాం అని అనుకున్న తర్వాత ఈలోపు లేచి నిలబడ్డాడు. తన ప్లేస్లో నుంచి నిలబడి ఒక ప్రత్యేకమైన కప్లో టోస్ట్ అంటారు, అంటే ఒక రకరకాల ఫ్రూట్స్తో చేసిన సలాడ్ లాంటిది, ఫ్రూట్ సలాడ్ లాంటిది విత్ హనీ, దాని మీద హనీ పోసి ఉంటుంది. సో ఒక టోస్ట్ తీసుకొని తన హృదయంలో ఉన్న కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడానికి తన సీట్లో నుంచి లేచి నిలబడి, ఇదిగో నా ట్విన్ బ్రదర్ బి నన్ను ప్రేమించి నా కోసం తన ఆరోగ్యాన్ని అన్నిటినీ పణంగా పెట్టి ఇంతవరకు నాకు ఫీజు కట్టి నన్ను 4 years కోర్స్ ఆర్ట్ అకాడమీలో చదివించాడు. ఇక నెక్స్ట్ 4 years నేను ఫీజు కడతాను, బి వెళ్ళి ఆర్ట్ అకాడమీలో చదువుకుంటాడు, ఆర్ట్ అకాడమీలో కోర్స్ టేకప్ చేస్తాడు అని చెప్పాడు. అని చెప్పి ఆ టోస్ట్ అంటే కప్ని బి యొక్క నోటి దగ్గరికి తీసుకువచ్చాడు. కానీ బి ఆ కప్ని పట్టుకోలేకపోయాడు, నోటి దగ్గర ఇలా తీసుకోలేకపోతున్నాడు.
అందరూ ఒక్కసారిగా అట్లా ఉండి చూస్తూ ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఏంటి, కప్పు కూడా పట్టుకోలేకపోతున్నాడే, అది కూడా అని అట్లా సక్ చేయలేకపోతున్నాడే అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా అట్లా చూస్తూ ఉన్నారు. అప్పుడు బి లేచి నిలబడి అన్నాడు, నేను నా హ్యాండ్స్తో ఇప్పుడు ఏమీ పట్టుకోలేను. ఈ 4 years నుంచి, ఈ 4 years అయ్యేలోపు మీ ఎవరితో నేను ఏమీ చెప్పలేదు. మీ అందరికీ తెలియదు ఈ విషయం. నేను ఇప్పుడు నా హ్యాండ్స్తో నేను ఒక పెన్సిల్ కాదు, ఒక పేపర్ కూడా నేను పట్టుకోలేను, ఒక బ్రష్ కూడా నేను పట్టుకోలేను. నా హ్యాండ్స్లో గ్రిప్ అంతా పోయింది. నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దీస్ హ్యాండ్స్. ఇప్పుడు నేను నా చేతులతో నేను ఏమి చేయలేను. ఆ మైన్స్లో, ఆ బొగ్గు గనుల్లో పనిచేసిన 4 yearsలో నా ఫింగర్స్లో ఉండే బోన్స్ మొత్తం నలిగిపోయి గ్రిప్ అంతా పోయింది, సపోర్ట్ లేదు వాటికి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్తో కప్పు కాదు, బ్రష్ కాదు, స్పూన్ కాదు, ఒక పేపర్ కూడా నేను పట్టుకోలేను. ఐ కాంట్ డ్రింక్ ఆల్సో ప్రాపర్లీ అని చెప్పేసి, సో ఐ కెనాట్ గో టు ద ఆర్ట్ అకాడమీ అని చెప్పాడు. చెప్పగానే ఏకి కళ్ళంట నీళ్ళు కారిపోయింది. ఇంత కష్టపడ్డావా నువ్వు నా కోసం, ఇంత శ్రమ పడ్డావా, నన్ను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ చేయడానికి నువ్వు నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన హార్ట్ అంతా మెల్ట్ అయిపోయింది. అయితే తన కోసం కష్టపడిన తన బ్రదర్ చేతులను వెంటనే తన హృదయంలో ఉన్న ప్రేమనంతా కుమ్మరిస్తూ తన బ్రదర్ యొక్క హ్యాండ్స్ని ఈ విధంగా ఒక పిక్చర్గా డ్రా చేశాడు. చూడండి, అది ద వరల్డ్ ఫేమస్ పెయింటింగ్. ఎస్, డ్రా చేసి ఆ హ్యాండ్స్కి ద ప్రేయింగ్ హ్యాండ్స్ అని పేరు పెట్టాడు. పిల్లలు, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మ్యూజియంస్ ఉన్నాయో ఆ మ్యూజియంస్ అన్నిటిలో కూడా ఈ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎస్, ఆస్ట్రియాలో వియన్నా అనే సిటీలో ఆల్బెర్టినా అనే ఒక మ్యూజియం ఉంది, వరల్డ్ మ్యూజియం. ఆ మ్యూజియంలో ఈ ఒరిజినల్ కాపీ, ఈ ఫస్ట్ డ్రాయింగ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ హిస్ బిలవెడ్ బ్రదర్ ఉన్నాయి, ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఆ మ్యూజియంకే తన పేరు పెట్టేశారు. ఎవరి పేరు? ఆల్బర్ట్, అంటే బి. ఏ బ్రదర్ అయితే బొగ్గు గనులకు వెళ్ళి కష్టపడి పనిచేసి తన చేతులతో తన బ్రదర్ని డెవలప్ చేశాడు, తన బ్రదర్ని ఎంకరేజ్ చేశాడు, తన బ్రదర్ మీద ప్రేమను చూపించాడు, ఆ బ్రదర్ ఆల్బర్ట్ అంటే బి యొక్క పేరునే ఆ మ్యూజియంకు పెట్టారు. అది ఆస్ట్రియాలోని వియన్నాలో ద ఆల్బెర్టినా వరల్డ్ మ్యూజియం. ఆ ఆల్బెర్టినా వరల్డ్ మ్యూజియంలో ఈ ప్రేయింగ్ హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ పిక్చర్ ఉంది. ఇంక్ అండ్ సిల్వర్ పాయింట్ స్కెచ్తో ఈ డ్రాయింగ్ డ్రా చేశాడు. అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు ఆ ప్రేయింగ్ హ్యాండ్స్ ద్వారా. ఏంటంటే, ప్రార్థనతో మొదలుపెట్టారు. తన బ్రదర్ యొక్క ప్రేమతో, తన బ్రదర్ యొక్క త్యాగంతో తను ఒక వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. తన అనేకమైన ఫేమస్ ఆర్ట్ వర్క్స్ వరల్డ్లో అనేకమైన మ్యూజియంస్లో ఉన్నాయి. ఆయన చేసిన ఒక వుడ్ కటింగ్ చూడండి, వుడ్ కటింగ్ ఆఫ్ ప్రేయింగ్ హ్యాండ్స్. అంతేకాకుండా ఇంకా రకరకాల ప్రేయింగ్ హ్యాండ్స్ పిక్చర్స్ ఆయన డ్రా చేశారు. అంతేకాకుండా ఈ మధ్య ఒక సర్వే ఏమని చెప్పిందంటే, కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీసెస్, ఈ ప్రేయింగ్ హ్యాండ్స్ యొక్క ఆర్ట్ పీసెస్
వుడ్ కట్స్ అండ్ పోర్ట్రేట్స్ అమ్ముడుపోయింది ఇప్పటి వరకు వరల్డ్. ఇది నిజంగా జరిగింది. చూసారా పిల్లలు? ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. ప్రేమలో, లవ్లో ఏముంటుంది? సాక్రిఫైస్ ఉంటుంది. తన బ్రదర్ని ఎంత ప్రేమించాడంటే తన ఆరోగ్యం క్షీణిస్తున్నా, తనకున్న ఛాన్సెస్ అన్ని కరిగిపోతూ ఉన్నా, వేళ్ళన్నీ నలిగిపోతూ ఉన్నా, బోన్స్ అన్ని విరిగిపోతూ ఉన్నా, తన బ్రదర్ని మాత్రం ఇబ్బంది పెట్టలేదు. తనకున్న కష్టాన్ని, తనకున్న బాధని, వేదనని ఎవ్వరికి పంచలేదు, ఇష్టంగా పనిచేశాడు. చూసారా పిల్లలు? బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా అలా ఉండాలి. అయితే అంత ప్రేమ మనం కలిగి ఉండాలంటే మన అన్న మీద, మన అక్క మీద, మన చెల్లి మీద, మన తమ్ముడి మీద అంత ప్రేమ మనం కలిగి ఉండాలంటే అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మనం దేవుడిని కలిగి ఉంటే ఆ ప్రేమను కలిగి ఉంటాం. ఎందుకని? బికాస్ గాడ్ ఈజ్ లవ్. ఎస్, గాడ్ ఈజ్ లవ్ and he first loved us. God is love and he first loved us. God is love. Yes, దేవుడే ప్రేమ. దేవుడు మన హృదయంలో ఉన్నాడు అనుకోండి, మనలో ప్రేమ ఉంటుంది. మనలో ప్రేమ ఉంటే మనం చెల్లిని ప్రేమించగలం, అక్కని ప్రేమించగలం, అన్నని ప్రేమించగలం, తమ్ముడిని ప్రేమించగలం. ఎప్పుడు మన హృదయంలో దేవుడు ఉంది. ఎందుకని? దేవుడు అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. అంతేకాదు పిల్లలు, దేవుడు ప్రేమ ఎందుకు అయ్యాడు? దేవుడే ప్రేమను ఎందుకు అంటున్నా? వై గాడ్ ఈజ్ లవ్? ఎందుకంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన మన కోసం ఈ లోకానికి ఒక మనిషి రూపంలో వచ్చి, ఇలాగా ఒక పెద్ద మనిషిగా వచ్చాడా? కాదు, ఒక శిశువుగా ఈ లోకంలో మన కోసం చాలా తగ్గించుకొని ఒక పశువుల పాకలో ఆయన జన్మించి ఏ పాపము చేయకుండా ఒక మంచి మోడల్ చూపిస్తూ ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో అన్ని మోడల్ చూపించి ఏ పాపము చేయకుండా మనందరి కోసం ఆయన పాపముగా మారి సిలువలో, నేరస్తులు వేలాడే సిలువలో, దొంగలు వేలాడే సిలువలో మన కోసం ఆయన సిలువ మీద దెబ్బలు తిన్నాడు, పొడిపించుకున్నాడు, రక్తం కార్చాడు. తలలో ముళ్ళ కిరీటం పెడితే రక్తం అంతా ఇలా కారిపోయింది. ఇటు పొడిచారు వెనక ఇట్లాంటి ఐరన్ హింజెస్తో జర్రని ఇట్లా లాగేశారు. చంపలు ఈ గెడ్డమంతా గుసగిస లాగేశారు, గుద్దారు, పెరిగేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఎందుకు? ఇవన్నీ ఆయన ఎందుకు భరించాలి? ఆయన ఏమైనా తప్పు చేశాడు? ఆయన ఏమైనా పాపం చేశాడా? లేదే. మరి ఇంకెందుకు శిక్ష? ఎందుకు దొంగలకు పడే శిక్షను ఆయన ఎందుకు భరిస్తున్నాడు? ఎందుకు మౌనంగా వేలాడాడు సిలువలో? ఎందుకంటే మనందరం చేసే తప్పులు, మనందరం చేసే పాపాలని ఆయన ఒప్పుకుంటూ, ఆయన తన భుజాల మీద వేసుకొని, ఆయన పాపంగా మారి మనందరినీ ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? మనందరినీ ఎలా చేయాలనుకున్నాడు తెలుసా? పరిశుద్ధులుగా, పాపము లేని వాళ్ళంగా మనల్ని చేయాలని. మన పాపాలకు వచ్చే శిక్ష మనం చేస్తూ ఉంటాం కదా. దొంగతనాలు చేస్తాము, అబద్ధాలు చెప్తాము, మరి దొంగ పనులు చేస్తాము, మరి చాడీలు చెప్తాము, కుళ్ళుకుంటాము, అసూయ పడతాము, మమ్మీ డాడీ చెప్పిన మాట అసలు వినము, టీచర్ని మోసగిస్తాము, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం కదా. కొన్నేమో కనిపించే విధంగా చేస్తాం, కొన్నేమో ఇక్కడ చేస్తాం, కొన్నేమో మన మాటల్లో చేస్తాం. మరి ఇలాంటి వాటన్నిటికీ ఏమి రావాలి? తప్పు చేస్తే పనిష్మెంట్ రావాలి కదా, తప్పు చేస్తే శిక్ష పడాలి కదా. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా? మీరు చేసే తప్పులకి మీకు శిక్ష వద్దు, నేను తీసుకుంటా. మీరు చేసే తప్పులకి నేను శిక్ష తీసుకుంటా. మీరు పాపులుగా ఉండొద్దు, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు మంచి వాళ్ళగా ఉండండి. నేను అదంతా తీసుకొని నా మీద వేసుకొని నేను తప్పు చేశాను అన్నట్టుగా నేను సిలువలో మీకోసం దెబ్బలు తింటాను, నేను రక్తం అంతా కార్చేస్తాను.
ఒక్క డ్రాప్ కూడా లేకుండా నా బాడీలో రక్తం అంతా కార్చేస్తాను, కానీ మీరేం చేయాలో తెలుసా? ఒకే ఒకటి చేయాలి, ఏసయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకో ఏసయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏసయ్యా అని మీరు ఒక్క మాట అంటే చాలు అని చెప్పేసి దేవుడు తన ప్రేమని, మన పైన తనకున్న ప్రేమని అలా చూపించారు పిల్లలు. చూసారా ఎంత మంచి యేసయ్య మన యేసయ్య, ఎంత మంచి దేవుడు మన దేవుడు. మన కోసం మనం చేసే తప్పులకి మనకు పనిష్మెంట్ రాకుండా, మనం నరకానికి వెళ్ళిపోకుండా, నరకంలో అగ్నిగుండంలో మనం పడటం ఆయనకి ఇష్టం లేక ఏం చేశారంటే, నువ్వేం చేయదు బేబీ, చక్కగా యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించని ఒక్క మాట చాలు అంతే అని చెప్పేసి ఆయనేమో మన కోసం పాపంగా మారి పాపమంతా తన మీద వేసుకొని ఏ పాపము చేయని యేసయ్య సిలువలో ఆ మేకుల మధ్యలో వేలాడుతూ తన రక్తమంతా మన కోసం కార్చి తన ప్రాణాన్ని సైతం మన కోసం ఇష్టంగా పెట్టేశారు. తన ప్రాణాన్ని సైతం మన కోసం ఇష్టంగా అర్పించేశారు. చూసారా పిల్లలు, అది ప్రేమ అంటే. మనం పాపం చేసిన పాపం చేయలేదు అన్నట్టుగా చూస్తానంటున్నాడు. యువర్ ఏ గుడ్ బాయ్, యువర్ ఏ గుడ్ గర్ల్ అంటే, ఏ కాదేసయ్యా నేను అది చేశాను ఇది చేశాను, అయినా ఏం పర్వాలేదు, యువర్ ఏ గుడ్ బాయ్, యువర్ ఏ గుడ్ గర్ల్, నువ్వు నా దగ్గరికి రావాలి, పరలోక రాజ్యంలో నేను నీ కోసము ప్లేస్ సిద్ధపరుస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ ఎ ప్లేస్ రెడీ ఫర్ యూ ఇన్ ద హెవెన్స్, నువ్వు నరకానికి వెళ్ళొద్దు ప్లీజ్, పరలోకానికి రా, నా దగ్గరికి రా అని చెప్పేసి యేసయ్య తన ప్రేమని అలా చూపించారు పిల్లలు. శిలువ మీద వేలాడి తన రక్తమంతా కాచి మనల్ని గుడ్ బాయ్స్గా గుడ్ గర్ల్స్గా చేయాలని ఎంత ఇష్టపడ్డారు. చూసారా పిల్లలు.